ఇంకా ఇంకేదో చెప్పారు మీరు, నన్ను అలవాటు చేసుకుంటారు. నిడదవోలులో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడతలో 19,368 మంది రైతుల ఖాతాల్లో 12.94 కోట్లు జమైనట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ధాన్యం సేకరణ ద్వారా ఈ దఫా రైతులకు 157.20 కోట్లు అందినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని 2 విడతల్లో మొత్తం 14,000 జమ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం అన్నదాతలను మోసగించిందని విమర్శించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే డబ్బు జమ చేయడం తమ పరిపాలన ప్రత్యేకగా పేర్కొన్నారు. నిడదవోలు ఎర్రకాలువ సమస్యకు 250 కోట్లతో శాశ్వత పరిష్కారం తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు. అకౌంట్లకి డైరెక్ట్గా మొత్తం 7,077 కోట్లు జమ కానున్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయి. ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఈసారి మన గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. అండ్ అధికారులు కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నాం. అలానే ప్రభుత్వం చేపట్టిన ఈ రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇందాక మనకు రైతు చెప్పారు, అంటే డబ్బు అందడం ఒక ఎత్తు అయితే అది టైంకి అందాలి. అంటే ఎప్పుడైతే అవసరమో రైట్ టైంలో అందడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా రైతుకి అందుతుందో అది వాళ్ళకి కరెక్ట్ హార్వెస్టింగ్ సీజన్కి ముందు సోయింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఎరువులు చల్లాలి ఆ టైంలో అలాంటి కీలకమైన టైంలో వాళ్ళకి ఎంతైతే ఈ డబ్బు అవసరం ఉంటుందో అది వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా చేయడం వల్ల ఎంతో లాభపడుతున్నారు. అండ్ చాలామంది ఇంతకుముందు మాట్లాడిన రైతులు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. సో జిల్లాలోని మొత్తం కూడా మనకి పిఎం కిసాన్ కంపోనెంట్ చూసుకుంటే ఏదైతే 2,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో మొత్తం మనకు 19 కోట్లు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నా షేర్ వచ్చింది. అలానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 57 కోట్లు మన తూర్పుగోదావరి జిల్లాకి రిలీజ్ చేయడం జరిగింది. అలానే మనకు మంత్రివర్యుల